అయ్యండి అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు గ్రహణం అయిపోయింది కదా నిన్న. ఇదిగోండి ఫోటోలు అన్నీ తీసేసి ఇదంతా దేవుని గుడి అంతా శుభ్రం చేసేసుకొని ఇక్కడ నాకు గట్టులాగా ఉంటుందండి. ఇది మొత్తం నేను ఫోటోలు అన్నీ తీసి శుభ్రం చేసినప్పుడల్లా నేను అది గట్టంతా పూజించుకొని ఈ విధంగా కుంకుమ పసుపు పెట్టేసుకొని ముగ్గు పెట్టేసుకుంటానండి. కానీ ముగ్గు పెట్టిన రోజు మాత్రం భలే కళగా ఉంటుంది, చాలా అందంగా ఉంటుంది. మన గుమ్మం ముందు ఎలా గడపకు అలంకరించుకుంటామో అలానే అనిపిస్తుందండి. ఇంకొకటి ఇక్కడ కింద చెక్క ఏమవుతుందంటే మనం అగరబత్తిలు పెట్టినప్పుడల్లా పౌడర్ పడిపోయి క్లాత్ వేసినప్పుడు పౌడర్ అంతా పడి క్లాత్ పాడైపోతుంది అస్తమానము. అందుకని ఈసారి వేరేలాగా పెట్టాను, చూపిస్తూ ఉండండి. ఇదిగోండి ఈ విధంగా, అంటే ఫోటోలు ఉన్న వరకే నేను క్లాత్ వచ్చేలాగా కట్ చేసుకొని ఇట్లా కుట్టుకొని పసుపు నీళ్ళల్లో తడిపి పెట్టేశానండి. ఎల్లో కలర్ కానీ వైట్ అయినా బాగుంటుంది, కానీ నా దగ్గర రెండు లేవు. సమయానికి పింక్ ఉందని చెప్పేసి కొత్తదేనండి క్లాత్. పింక్ క్లాత్ ఇలా అటు ఇటు నాలుగు వైపులా మార్చి కుట్టేసుకొని దీన్ని పసుపు నీళ్ళల్లో కొద్దిసేపు నానబెట్టేసి ఆరబెట్టేసుకున్నా అండి. ఇప్పుడైతే ఇది అన్ని ఇట్లా వేసేసుకుందాము, ఎందుకంటే ఫోటో కిందనే ఉంటుంది. ఫోటో తర్వాత మనకి ఇదంతా ఖాళీగా ఉంటుంది, ఏ రోజుకి ఆ రోజు క్లీన్ చేసుకోవచ్చు. ఇదిగోండి ఈ కార్నర్ ఏమో మనము అగరబత్తుల స్టాండ్ దీపం పెట్టేస్తా, ఇటు మొత్తం ఫోటోలు వచ్చేస్తాయి. ఇటు కూడా అంతే, ఇక్కడ ఒక ఫోటో వస్తుంది, ఇక్కడ దీపం పెట్టేసుకుంటా ఇక్కడ వైపు వేసేస్తాను. ఈ మధ్యలో అంతా ఖాళీగా పెట్టేసుకున్నాము. ఇక్కడ మనం ముగ్గు పెట్టేసుకోవచ్చు, బాగుంటుంది చూడనీకు చక్కగా అందంగా ఉంటుంది. ఇక్కడ పైన కూడా రెండు ఫోటోలు పెడతా కదా, రెండు ఫోటోలకు నేను అక్కడ ఒక క్లాత్ సెట్ చేసుకున్నా. ఇట్లా అయితే బాగుంటుందబ్బా. మనం ఏ రోజుకి ఆ రోజు చక్కగా క్లీన్ చేసేసుకోవచ్చు కిందికి. లేదంటే అంతా ఇక్కడ క్లాత్ మీద పడేసి క్లాత్ అంతా నల్లగా అయిపోతుంది. నెలకు ఒకసారి తీస్తాను నేను, వారానికి ఒకసారి తీయట్లేదు. ఫోటోలు చాలా ఉంటున్నాయి కదా, శుభ్రం చేసుకొని టైం పడుతుందని. నెక్స్ట్ ఎలా చేస్తానంటే చూపిస్తాను. ఇదిగోండి పూజ మొత్తం కంప్లీట్ అయిపోయిందండి. నా పూజ ఈరోజు చాలా లేట్ అయిపోయింది, అసలు అనుకోలేదు ఇంత లేట్ అవుతుందని. కాకపోతే పోన్లేండి, ఎన్ని శుభ్రం చేసుకోవాలి కదా, లేట్ అయితే అయిందిలే అని చెప్పేసి అయిపోయింది. ఇప్పటికైతే పూజ కంప్లీట్ అయిపోయింది అబ్బా. ఇదిగోండి ఈ విధంగా పెట్టుకున్నాను నేను క్లాత్. మిషన్ మీద కుట్టేసుకొని సైడ్ పార్ట్ మొత్తం వేసేసుకొని మిడిల్లో వదిలేస్తాను. మిడిల్లో వదిలేస్తే ఏమవుతుందంటే మనం ముగ్గు పెట్టుకోవచ్చు చక్కగా, అమ్మవారికి దగ్గరైనా మళ్ళీ ఎప్పటికప్పుడు క్లీన్ చేసేసుకోవచ్చు. బట్ట అంటావా మొత్తం తీసేయాలి, ఇది ఫోటోల కింద ఉంటుంది కాబట్టి ఎక్కువ డస్ట్ పడదు. అందుకని ఇక్కడ వరకు అయితే క్లీన్ చేసుకొని ఎప్పటికప్పుడు పెట్టుకోవచ్చు. లేదంటే అగరబత్తులు పొడంతా పడి బాగా బ్లాక్ అయిపోయి నల్లగా అయిపోతుంది క్లాత్. ఇది మా పూజ గది. ఈరోజైతే నా పూజ కంప్లీట్ అయిపోయింది అబ్బా. మీది అయిపోయిందా? అయిపోయింటుందిలేండి, ఇంత లేట్ ఎవరు చేసుకోరు, నాదే లేట్ అయిపోయింది. పూజ అన్నీ శుభ్రం చేసుకున్న లోపల చాలా లేట్ అయిపోయింది. కానీ దేవుడి ఫోటోలు కొన్ని తీద్దాము అనుకుంటూ ఉంటాయి, ఒకటి తీద్దాం అనుకున్న లోపల రెండు పెరిగిపోతున్నాయి. ఏంటి అర్థం కావట్లేదు. ఎవరిని వద్దు అనలేము.